ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యము. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. నాకు కొదవ కలిగినందున నేను ఈ విషయాలు చెప్పుట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను అని అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత తాను నేర్చుకున్న అనుభవం, పాఠం ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు లేఖ రాస్తూ ఉన్నాడు. అదే 12వ వచనం కూడా ఒకసారి చదవండి. 11, 12 కలిపి. దీన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు! అనుభవాల గుండా వెళ్ళి తానే కాదు, తన ద్వారా రక్షణ పొందినటువంటి బిడ్డలకు, తానే కాదు సంఘములో చేర్చబడినటువంటి తన జనులకు, తానే కాదు ఈ ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి భక్త కోటికై తెలియచేయాలని లేఖ రాశాడండి పౌలు గారు. దీన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో నేను ఉండుట ఎరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొండి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాడు. సంతృప్తి, సంతోషం దేని ద్వారా ఎలాగూ పొందవచ్చో లేదా అనుభవించవచ్చో, కలిగి ఉండవచ్చో అన్న విషయం ఇందులో మనకు తేటతెల్లమవుతూ ఉంది ఈ వాక్యం ద్వారాగా. అంటే ఏమంటాడు? ఎలాగైనా ఉండని నేను సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే కడుపులో అన్నం లేనప్పటికీ, కడుపు నిండా అన్నం ఉన్నప్పటికీ, మన దగ్గర డబ్బులు లేనప్పటికీ, డబ్బులు ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో అలా, ఒక విషయంలో అని కాదు. అంటే పరిస్థితులు ఏవి ఏమైనా, మన స్థితిగతులు ఎలాగా ఉండినా
ఎలాగా ఉండాలి అంటే సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. కొన్ని పరిస్థితులు మనకు అనుకూలముగా ఉండకపోవచ్చు, కొన్ని అనుకూలంగా ఉండవచ్చు. కొన్ని పర్యాయాలు మన చేతుల్లో కానీ లేదా ఇంట్లో కానీ డబ్బులు ఉండవచ్చు, కొన్ని పర్యాయాలు లేకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం బాగుండవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగుగా ఉండకపోయి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో మనం సంతోషంగా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో మనం ఏడుస్తూ ఉండవచ్చు, కొన్ని సందర్భాలలో నవ్వుతూ ఉండవచ్చు. ఏ సందర్భములైనా, ఏ సమయములైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా మనము నేర్చుకోవలసింది ఏంటి అంటే సంతృప్తిగా, సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా అని పౌలు గారు చెప్తున్నారు లేఖనము ద్వారా. ఈనాడు సంతృప్తికి, సంతోషానికి అర్థం తెలియనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నారు మనుషులు, మానవుడు. సంతృప్తి అనే పదానికి అర్థం తెలియక ఈ రోజుల్లో ఉన్నారన్నది, జీవిస్తున్నారన్నది ముమ్మాటికి నిజం. అదే ఎలాగా చెప్పగలము అవి అంటే, ఎంత తిన్నా మనుషుడు సంతృప్తి చెందట్లా, ఎంత త్రాగినా మనిషి సంతృప్తి చెందట్లా, ఎంత సంపాదించినా మనిషికి తృప్తి లేదు, ఎంత కూడబెట్టినా లేదా కలిగి ఉన్న తృప్తి లేదా. తిన్నవాడు ఇంకా తినాలని, త్రాగేవాడు ఇంకా త్రాగాలని, సంపాదించేవాడు ఇంకా సంపాదించాలని, కలిగి ఉన్నవాడు ఇంకా ఏవేవో కావాలని. ఈనాడు ఉన్నారా లేదా, జీవిస్తున్నారా లేదండి మనిషి? దాని అర్థం ఏంటంటే సంతృప్తికి అర్థం తెలియనివి జీవితంలో ఉన్నారు అని తెలుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటో తెలుసా? కావలసినవన్నీ కలిగి ఉంటే తృప్తిగా ఉండొచ్చులే అనుకుంటున్నారు. కోరుకున్నవన్నీ కలిగి ఉంటే తృప్తిగా ఉండొచ్చులే అనుకుంటున్నారు. సకలము సమస్తం కలిగి ఉంటే ఇక తృప్తిగా ఉండొచ్చులే అని అనుకుంటున్నారు. అయితే తెలియని నిజం, రహస్యం ఏంటో చెప్పనా? సంతృప్తి హృదయానికి చెందినది మాత్రమే గాని సకలము మనకు కలిగి ఉన్న దానికి చెందినది కాదు. ఇది కేవలం సంతృప్తి, సంతోషం అన్నది, తృప్తి అన్నది హృదయానికి సంబంధించింది. సమస్తము సకలము కలిగి ఉండటం వలన లేదా అవి మనం పొందుకొనుట ద్వారా వచ్చునది కాదు. ఈ రోజున అలా దురాభిప్రాయంతో,
చెడ్డ అభిప్రాయంతో మనుషులు ఉన్నారు కనుకనే సంతృప్తిగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు, తృప్తి చెందలేకపోతున్నారు. కానీ పౌలు గారు అంటారు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి జీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అనగలిగాడు? ఎందుకు ఆయనలో అంత సంతృప్తి ఉంది? ఆ సంతృప్తి తనకి ఎందుకు అంత ఇతరులకు తెలియజేసి వారు సంతోషంగాను సంతృప్తిగాను జీవించాలని కోరుకున్నాడు? అంటే కేవలం యేసుక్రీస్తును కలిగి ఉన్నాడు గనుక. ఆమేన్. హల్లెలూయా. కేవలం యేసు ప్రభువును కలిగి ఉన్నాడు గనుక. అనగా క్రీస్తు లేని హృదయములో